ప్రియులారా, క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రతిరోజు ఉదయం మనం కన్నులు తెరవడం ప్రభు యొక్క మహాకృప. ఆ విధానములో ఈ దినం దేవుని కొలతలేని కృప మీ మీద ఉన్నది. మీకందరికీ యేసు నామములో నా శుభవందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మనమందరము ఒకే తండ్రి యొక్క బిడ్డలము. అదే రీతిగా ఈ భూమి మీద యేసు దర్శించుచున్నాడు పరిచర్యకు. మీరందరూ దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన రత్నములని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ప్రార్థనలు మమ్ములను బలపరుస్తున్నవి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క మాట నేను చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతములు 21:24. ఊరకయే తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దానిని క్రయధనమిచ్చి తీసుకొందును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు దేవుని కొరకు ఒక మందిరమును కట్టుటకు ఒక స్థలమును ఎన్నుకొన్నాడు. ఆ స్థలము ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ వ్యక్తి అంటున్నాడు, రాజా, మందిరముకే గదా, ఆలయముకే గదా నేను నీకు ఊరకనే ఇస్తాను. అప్పుడు అలాంటి సమయమున దావీదు రాజు ఈ మాట వాడుతున్నాడు. ఆ యొక్క స్థలమునకు సంబంధించినటువంటి ఆ యొక్క క్రయధనమిచ్చి దానిని నేను తీసుకొందును. ఇందులో నుంచి ఒకటి నేను నేర్చుకున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క ఆశీర్వాదమును, ఆ అభిషేకమును మనము నిలుపుకోవాలంటే మనకు ఒక క్రయధనము అవసరం. ఏమిటా క్రయధనం? బ్రదర్, సహోదరుడా, మీరేం చెప్తున్నారు? వేరే ఏది చెప్పడం లేదు. మీ యొక్క సమయమును క్రయధనముగా చెల్లించండి. మీకు ఏదైనా ప్రభు కొరకు చేయడానికి సాధ్యపడునా? ప్రభు జ్ఞానమును, తలాంతులను ఇచ్చాడా? వాటిని క్రయధనముగా చెల్లించండి. లేదంటే మీకు చక్కటి వసతి, ఆర్థికమును ఇచ్చి ఈ భూమి మీద దేవుడు బాగా ధనవంతులనుగా ఉంచాడా? అందును బట్టి ప్రభువును స్తుతించి మీ ఆర్థికమును ప్రభువుకు, పరిచర్యకు అప్పగించండి. తద్వారా చూడండి, ప్రభు యొక్క నామం మీ ఇంటిలో మహిమపరచబడుతుంది. ఆమేన్. అయ్యా, నాకేమి లేదయ్యా, నేనేం చెల్లించాలి? మీ ప్రాణాత్మ శరీరమును ప్రభు యొక్క పాద సన్నిధిలో సమర్పించి, ఒక రోజుకు 24 గంటలు కదా, అందులో తక్కువ అంటే ఒక 2 గంటల సేపైనా యేసయ్య పాద సన్నిధిలో నేను వాక్యమును చదివి నా కొరకు, నా కుటుంబము కొరకు మాత్రమే కాదు, నశించు ఆత్మల కొరకు నేను ప్రార్థిస్తాను అని సమయమును క్రయధనముగా చెల్లించండి. దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. ఆ రోజు తండ్రి క్రయధనము చెల్లించాడు. కుమారుడైన సొలొమోను ప్రార్థించినప్పుడు మందిరములో మహిమ దిగింది. జ్ఞాపకముందా? అదే రీతిగా మీ జీవితములో క్రయధనమునకు ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది తెలుసా? ప్రభు మిమ్మల్ని చెయ్యి విడువనే విడువడు. అదే ఈరోజు మాట. తీర్మానం చేసుకోనండి, పని చెయ్యండి, ప్రయాసపడండి. ప్రయాసం యొక్క ప్రతిఫలమును అనుభవిస్తారు. మీ కొరకు, మీ కుటుంబము కొరకు కలిసి నేను మీతో ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీరు కూడా కళ్ళు మూసుకొని కుడి చేతిని పైకెత్తి ప్రార్థించండి. మంచి తండ్రి, ప్రభు అయిన యేసు నామములో ఈరోజు తండ్రి, మీరు చెప్పిన వాక్కు ప్రకారము క్రయధనము చెల్లించేటప్పుడు మా శరీరమునో, మా సమయమునో, లేక మా ధనమునో క్రయధనము చెల్లించినట్లయితే అమూల్యమైన ఆశీర్వాదములు మేము పొందుకుంటాము అన్న ఒక పరమ రహస్యమును మాకు నేర్పించిన పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు కూడా నాతో ఎవరెవరు కలిసి ప్రార్థిస్తున్నారో వారెవరైనప్పటికీ వారిలో దేవుని సమాధానము పెరుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఇంత మట్టుకు నడిపించిన దేవా, ఇక మీదట నడిపించి మీ నామమును మహిమపరచుకొనండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. మరచిపోకుండా మీరు ఎదుటి వారికి ఈ సందేశమును షేర్ చేయండి. రెండవదిగా, మరచిపోకుండా నా కొరకు, కుటుంబము కొరకు, JMM మీడియా టీం కొరకు, వర్షిప్ టీం కొరకు, మా యొక్క కార్యాలయంలో ఉన్న సిబ్బంది కొరకు ప్రార్థించండి. సరేనా?
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.